ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని, గతేడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 6,919 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి మనం చేస్తున్నాం. మీకు కొన్ని ఉదాహరణలు అవతల మాట్లాడే విషయాలు మీకు తెలవాలి. ఎందుకంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది అడగోల ప్రక్రియ అవుతుంది. ఈ సంవత్సరం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గత సంవత్సరంతో పోలుస్తూ అంకెలతో సహా మీ ముందు స్లైడ్ పెట్టాను. 22-23లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం 9 ఏప్రిల్కి ఓపెన్ చేయబడ్డది. ఈ సంవత్సరం 25 మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. 1 ఏప్రిల్ కంటే ముందు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో 1 ఏప్రిల్ కంటే సుమారు ఒక వారం రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము, ప్రారంభించినాము. పోయిన సంవత్సరం మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7,031 ఉంటే ఈ సంవత్సరం 7,149 కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. అందులో 6,919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనవి. పోయిన సంవత్సరం ఇదే డేట్కి తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 335. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు. రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం ఆదేశాలతో రైతు భరోసా, పంటల బీమా అమలు చేయడానికి అవసరమైన నిధుల గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో తుమ్మల చర్చించారు. పంట రుణాలు రికవరీ కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు, బ్యాంకులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. వచ్చే వానాకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు తుమ్మల ఆదేశాలను జారీ చేశారు. మార్కెట్లకు తగినవి తీసుకువచ్చేలా ధాన్యానికి గిట్టుబాటు ధర అందించే విధంగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.